హల్లెలూయా. బతుకున్న వాళ్ళు అందరికీ సమస్యలు ఉన్నాయి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు ఏమంటుందంటే ఇక్కడ దేవుడు ఒక మరణాన్నే తీసి అవతల పెట్టాడు కదా. మరి మరణం కంటే బలమైన సమస్యలు ఈ ప్రపంచంలో ఇంకేమైనా ఉంటాయా? హల్లెలూయా. చావునే తీసుకెళ్ళి పక్కన పెట్టేశాడు దేవుడు. హల్లెలూయా. మరి కొంతమంది అనారోగ్యంలో తెచ్చుకోలేకుండా బాగా అనారోగ్యం వచ్చింది అనుకోండి, తట్టుకోలేని బాధ వచ్చేస్తే అనారోగ్యం కూడా పేనాలు కొన్నిసార్లు అప్పులు. హల్లెలూయా. మనుషులు హల్లెలూయా నిందలేసి ఏదో రకంగా శాతాన్ని ఏదో రకంగా మనల్ని బాధలు పెడతాం. హల్లెలూయా. చావు ఒకటి పరిష్కారం కాదు, అన్ని సమస్యలకి పరిష్కారం ప్రార్థన ఒకటి. హల్లెలూయా. దేవుని స్తోత్రాలు. నేను ఒకటే నమ్మాను, దేవుడు వాక్యం చూడండి ఎలా చెప్తుందో. ఒక మరణాన్ని దేవుడు చంపాడంటే, హిజ్కియా జీవితంలో మరణాన్ని చంపాడంటే, హల్లెలూయా, ఇంకా మరణం కంటే గొప్ప శత్రువు ఎవడో లేడు. మరణమే పెద్ద శత్రువు. హల్లెలూయా. ఆయన్నే చంపాడంటే హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. మరి మనకున్న అనారోగ్యాలు, అప్పులు, బాధలు ఇవన్నీ పెద్ద లెక్కేటాడు దేవుడికి. హల్లెలూయా. దేవుడు అతను మరణ పడకలోంచి లేపాడు కదా. దేవుని స్తోత్రం. మన జీవితానికి వచ్చే శోధనలు పెద్ద లెక్కేం కాదు. కాబట్టి ఎవరో నిందలో, ఎవరో అవమానాలు, ఎవరో కించపరిచారని, ఎవరో నిన్ను గుర్తించలేదని, హల్లెలూయా, ఎవరో మోసం చేశారని మనం తల్లిపడుతున్నాం. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. హిజ్కియా చూడండి ఏం చేశాడు. హిజ్కియాకి ఎంత గొప్పగా చేశాడు. ఒకటి అడిగితే దానికి మళ్ళీ 4 వేసి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడే చూసుకుంటాడు అన్నీ. మన చింతలన్నీ బాబుతో వేసయ్యా, మన ప్రార్థనలన్నీ ఆలకిస్తారు. కాబట్టి దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అతను అంటున్నాడు, మిక్కిటమైనటువంటి ఆయాసం ప్రభువా నాకు నెమ్మది కలగడానికి కారణం ఏంటి? ఇక నుంచి నేను నెమ్మదిగా ఉంటాను ఏసయ్యా. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, మనం అందరం ఎలా ధైర్యం ఉంటే బతుకుల్లో మనమే యుద్ధాలు ఎట్టేసుకుంటున్నాం, బతుకు తాగట్టు ఎట్టేసుకుంటున్నాం. ఎక్కడన్నా 10,000 వస్తుందంటే దాన్ని తగ్గ సీట్లు, దాన్ని తగ్గ మోపులన్నీ ఎట్టేసుకుంటున్నాం. ఎప్పుడు వరకు పెట్టేసుకుంటున్నాం అంటే రిటైర్మెంట్ ఉంటుందా జీవితానికి? ఓ రిటైర్మెంట్ అన్నది ఉంటుందా లేదా? రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత కూడా ఇంకా కొంతమంది మీకు తెలియదేమో, మరీ దారుణంగా ఈ నెలకోసారి వచ్చి పెన్షన్తో కూడా సీట్లు వేసే వాళ్ళు ఉన్నారు. హల్లెలూయా. దేవుని మహిమ కలిగిన కాక. ఇంకా బతుకంతా ఇలాగే. ఎప్పుడు నెమ్మదం చెప్పండి. సేపు అంటే ప్రేమ ఉన్నంతసేపు ఈ పరుగులే, స్థిమితం లేదు మనిషి. హల్లెలూయా. అందుకని దేవుడు ఏం చేశాడు, నీకు జీవితం అంటే అర్థం అవ్వాలని. హల్లెలూయా. దేవుడు నిన్ను అగ్ని పొడవలో వేసి కాలుతారు. వేసేసుకున్నాను, ఈ వెనకాల వేసేసుకున్నాను. మనిషి పాప విమోచన అవ్వాలి. మనిషికి మొదటి పాపాలు మనిషి నుంచి దూరం అవ్వాలి. దేవుని స్తోత్రం. రెండోది రక్షణ అనేది నెమ్మది రావాలి. మన రక్షణ గురించి ఎవరు ఆనందిస్తుందో చెప్పండి. ఒక్కళ్ళలోనే రక్షణ ఆనందం ఉందా? మనలో రక్షణ ఆనందం ఉందా? నాకు ప్రభు ఉన్నాడన్న ఆనందం ఉందా? మనందరిలో కూడా యేసయ్య ఉన్నాడు, యేసయ్య ఉన్నాడన్న ఆనందం ఎవరికి లేదు. నన్ను యేసయ్య రక్షించాడు, రక్తంతో కడిగేసాడు, నా పాపాలు పోయి. అప్పుడు ఆ రక్షణ పొందినంటే ఆ అమ్మకి దుప్పటేసి ఒక పాట పాడతారు. ఒక మంచి పాట పాడుతుంటుంది. సంకటాలన్నీ తీరిపోయే సంహార తోట నన్ను దాటిపోయింది అనేసి ఓ సంబరం. ఏది ఇప్పుడు మనకి ఆ సంబరం ఏమన్నా ఉందేంటి మనకి? నా యేసయ్య వస్తే నేను వెళ్ళిపోతాను హాయిగా. మనకి ఎవరికన్నా ఉందా? ఒక్కొక్కరు తిరగట రాయి కట్టేసుకున్నట్టు కట్టేసుకున్నాం. అల్లే సముద్రంలోనంట తిరగట రాయి కట్టి సముద్రంలో తోసేస్తే బయటకు వస్తామా? ఇప్పుడు అందరం అలాగే ఉన్నాం, అప్పులు తెప్పులు. అల్లే నెమ్మది ఏది బతుక్కి. అందుకనే దేవుడు అంటున్నాడు. అందుకనే తండ్రి అంటే కుమారుడు ఎలా జాలి పడినట్టు దేవుడు మనం ఎలా జాలి పడతాడు. తండ్రి అంటే తన భయభక్తులు గలవారు ఎలా జాలి పడినట్టు జాలి పడతారంట. హల్లెలూయా. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. కాబట్టి దయచేసి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మహిమ కలిగిన కాక. దేవుడు ఏం చేశాడంటే నన్ను రోజు
స్కూల్కి వెళ్ళడం వచ్చేస్తాం, రోజు స్కూల్కి వెళ్దాం వచ్చేస్తాం. వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళకి తెలదు, నేను ఏం చదువుతానో అది తెలదు. జీవితం అంతా ఇంతేనా? హల్లెలూయా. ఇప్పుడు స్కూల్కి వెళ్ళాం, మా అమ్మ ఎంత కేర చెప్తుంది, దేవుడు ఇంత ఆయుష్ ఇచ్చాడు, దాన్ని న్యాయం చేయలే లేదా? ఏం చేయకుండా వాళ్ళు ఏదో చెప్తారు, వాళ్ళు ఏమో చెప్పరు నాకు, నేనేమి అన్ను. మొత్తానికి అలాగా రోజులన్నీ గడిచిపోయాయండి. పరీక్షలు వచ్చేసి వచ్చేస్తే పరీక్షలు పెట్టారు. హల్లెలూయా. పరీక్షలు ఎడితిలోకి ఒక్క మార్కులో మొత్తం అన్నీ ఎక్కువ వచ్చేసాయి, కానీ ఒకే మార్కులో నన్ను ఉంచేసారు. హల్లెలూయా. దేవుడే ఉంచేసాడు. ఒక మార్కు తేడా అవుతుందిలోకి ఏమవుతాయండి? కాకిపోలో పోతున్నాం. హల్లెలూయా. ఒక మార్కు తేడా అవుతుందిలోకి ఏదో అప్పచెప్పేస్తున్నారు, అవునా కదా? ఏదన్నా చిన్న తేడా అవుతుందిలోకి మొత్తం జీవితం స్కూల్లో హాయిగా వెళ్ళి కూర్చుని అంతా పోయింది. స్కూల్ పనుకో ఈ బట్ట సభలు చేస్తున్నారు, అవునా కదా? దేవుని స్తోత్రాలు.